దివ్య చరణం ఉందండి ఆవిడ శేష శైలవాస చరణం అని దివ్య చరణం నీ చరణం దీనుల పాలిట దైవము నీవే పాదల పాలిట పెన్నిది నీవే దీనుల పాలిట దైవము నీవే పేదల పాలిట పెన్నిది నీవే సకల జనులను చల్లగా చూసే సకల జనులను చల్లగా చూసే కరుణామూర్తివి నీవే చరణం అని దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాస చరణం నీ దివ్య చరణం నీ చరణం. మీరు మీరు మీ కళాకారు దాని గురించి మాట్లాడండి. మీ కళాకారుడు అండి పూర్వం నుంచి కూడా ఈ జానపద నృత్యాలు జానపద కళలు పాడుతుంటారు. ఈ జానపదంలోనూ కూడా ఉండేది ఒక నవరసాలు కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. జానపదం అనగాను ఏమిటనగా చక్కగా తప్పిడి గుళ్ళని ఏంటి తాంబూర కథలని చక్కగాను ఏంటి ఈ ఒక కంజిరి కథలని ఇలాంటివన్నీ కూడా కళాకారులు చేస్తుంటారు. పూర్వంలో కూడా ఈ ఒక జానపద కళల్లో నుంచే ఈ ఒక హరికథలు బుర్రకథలు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే వినేవారికి వినసొంపుగా ఉంటుంది. ఇవి ఇప్పుడంటే సినిమాలు వచ్చాయి, జానపదంలో నుంచే సినిమా కథలు వచ్చాయి. సినిమా కథల్లో కూడాను కొన్ని నవరసాలు ఉంటాయి. చక్కగా నవరసాలు మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి. పిల్లలకు కూడాను సంగీతము సాహిత్యము ఇవన్నీ కళలు నేర్పిస్తే దీన్ని బట్టి చక్కగా ఉంటుంది. సారి సని ప సని ప మ గ మ ప గమ ప సని ప సని పని సరి గమ పదని సని ప మ ప మ గ మరి గ మ ప సని ని ప మ ప ప మ మ మ మ గ స మ గ ప ని స సని పని గమ గిరి సా నీ గుణగానమే చేసి తినయ్యా సరిగమ పదని స స్వరములే పలుకుచూ శివనామమే మా గానము ఓంకారమే మా ప్రాణము శివగానమే అంటూ శివుణ్ణి కూడా దర్శిస్తూ శివగానాన్ని మనము పాడుతుంటాం. ఎందుచేతంటే మనం భక్తి రసంతో ఉంటే ఆ పరమేశ్వరుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అన్ని విధాలుగా ఉంటుంది. ఇదండి కళాకారుల. ప్రసన్న గారు ఎలా ఉన్నారు? ప్రసన్న గారు బాగున్నారండి, చౌదరి గారు. అది